వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఆర్కే రోజా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. రాజకీయంగా రెండు పార్టీల్లో ఉన్నప్పటికీ 80 సంవత్సరాల అనుభవం ఉంది. 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలిచింది, 3 సార్లు ఓడిపోయింది. ఆమె ఏపీడబ్ల్యూసీ చైర్మన్ గా పనిచేసింది, టూరిజం కల్చర్ అండ్ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది. ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. ఆవిడ మాట్లాడే భాష, నేనంటే తాడు బొంగరం లేనోడిని, నేను రాజకీయాల్లోకి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినోడిని. ఆవిడ ఇప్పటి ఆవిడ కాదు, ఆవిడ నాయకురాలు, మళ్ళీ ఆవిడ సేవకురాలు, ఆవిడ మళ్ళీ శ్రామికురాలు, మళ్ళీ ఆవిడ అమాయకురాలు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. నోరు జరగట్లే కట్టో దేవుడి దేవుళ్ళ అలయన్స్ అనింది, ఏలియన్స్ అల్లా. నేను ఒకటే చెప్తున్నా ఆర్కే రోజాకి, నీకు నోరు తిరగదు, నువ్వు నగిరీలు తిరగవు. ఈవిడేం మాట్లాడుతూ ఇంకొకసారి వినండి. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని, మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో తొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఆర్కే రోజు ఏం చెప్పిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఆర్కే రోజు అంటుంది ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి పథకాలు ఆపేశాడు అంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆపేసి ఈ రోజు జనాల్ని రోడ్డు మీద పడేశాడు అంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాల లిస్టు చూడండి అయ్యా. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాలు. ఒకసారి దీన్ని జూమ్ చేసుకోండి. ఇవి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎంజాయ్ విత్ గంజాయి, గంజాయిని ప్రజల్లోకి విద్యార్థుల్ని ఎలా చెడగొట్టాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవరత్నాలు ఇదొకటి. బ్యాటిల్ విత్ బాటిల్, ఆ బాటిల్ తో ఎలాంటి యుద్ధాలు చేశారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధికో స్విమ్మింగ్ పూల్, రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాగ నీళ్లు చెరువుల్లో పారాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్స్ ఎదిరిస్తే వేసేస్తా. తోటా చంద్రయ్య, నన్నో సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మంది అమాయకులు ఎదిరించినా ప్రశ్నించినా ఎలా వేసేసాడని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చూడండి, ప్రకృతి ప్రకృతి, ఋషికొండ కావచ్చు, మిగతా అన్ని కొండలు కావచ్చు, చెట్లుని ఎలా నాశనం చేసి నరికేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చూడండి, నా భూతే నా భవిష్యత్తు, శ్రీరెడ్డి, పంచప్రభాకర్, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళు బూతులు మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అనేది ఇదొకటి. పాన్ ఇండియా ప్యాలెస్ లు, మీకు యలహంక ప్యాలెస్ కావచ్చు, లేకపోతే లోటస్ పాండ్ ప్యాలెస్ కావచ్చు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, ప్రతి జిల్లాకి కూడా ఎకరాని కేవలం 1000 రూపాయలకి లీజు రాయించుకొని, లీజు రాసుకొని కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి పాన్ ఇండియా ప్యాలెస్లు. ఇక్కడ చూడండి, భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు, ఇదేం బూతు కాదండి. భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు. తల్లి చెల్లిని రోడ్డు మీద ఎలా పడేశాడు, పసుపు చీర కట్టుకుందని ఎలా కామెంట్లు పెట్టించాడు, మార్పింగ్ ఫోటోలు ఎలా పెట్టించాడు, పుట్టుకల గురించి ఎలా తప్పుడు ప్రచారాలు చేపించాడు, సొంత తల్లి మీద ఎలాంటి కేసులు పెట్టించాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండోది బాయ్ బాబాయ్, బాయ్ బాబాయ్, బాబాయిని శుద్ధంగా ఉన్నాడు ఆయన. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఆయన రాజకీయ అనుభవం ఉంది. కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు అని చెప్పిన బాబాయిని బాయ్ చెప్పేశాడు. ఈ రోజు ఆ బాబాయ్ లేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టేటువంటి నవరత్నాలు ఇవి. ఈ నవరత్నాల వల్ల జనాలు నవరత్నం ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా, అది పూసుకొని మర్దం చేపించుకున్నారు ఆ రోజులు. ఈ నవరత్నాల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టమంటావా? వీటిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రవేశపెడతారు ఆర్కే రోజా? ఈ ప్రవేశపెట్టే కదా మనం 151 5 పోయినాయి. వీళ్ళకెందుకు కడుపు మండిపోతుంది అంటే, ఇప్పుడు మన ఊర్లో చూస్తుంటాం, పక్కింటోడు దిగితే ఈ పక్కోడు ఏడిసి వస్తుంటాడు, కావాలంటే చేతబడి చేసేదాన్ని కూడా సిద్ధపడతాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే అన్నా క్యాంటీన్లు, దాదాపు 200 అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే కేవలం మంచి భోజనం ఈ రోజు అందిస్తున్నాడు. మెగా డిఎస్సి ప్రవేశపెట్టాడు, పోస్టులు భర్తీ చేశారు. హంద్రీనీవా జనాలు చివరికి కుప్పం వరకు కూడా రాయలసీమ అంతా నీళ్లు పారుతా ఉన్నాయి. తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఏది ప్రవేశపెట్టా. మొన్న ఆటో వాళ్ళకి సూపర్ 6 లో భాగం కాకపోయినా వెంటనే వచ్చి 15,000 ఇచ్చాడు. వాళ్ళు అన్నారుగా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఇప్పుడు చెప్తారు మీరు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పడ్డా లేదు. ఇప్పుడు మీరు అడగండి. అంటే ఎందుకంటానంటే సూపర్ 6 లో భాగంగా అన్ని అమలవుతున్నాయి. సంబంధం లేని పనులు కూడా చేసి పెడుతున్నారు. ఈ రోజు పిఆర్ కూడా ప్రవేశపెట్టారు. ఆర్కే రోజా చెప్పకనే చెప్పింది, ఎన్డీఏ అంటే నారావారి డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్ అంట. అసలు రోజా అంటే తెలుసా మీకు? రోజా అంటే రోజు జాగారం. ఎందుకంటే ఇంత ముందున్నటువంటి ఆవిడికి ప్రోటోకాల్ లేదు.
ఇంత ముందున్నట్టు అభిమానులు లేరు, ఇంత ముందున్నట్టు వెనక ముందు కారులు లేవు, ఇంత ముందున్నట్టు తలసరి ఆదాయం లేదు, ఇంత ముందున్నట్టు తిరుమల టికెట్లు లేవు అమ్ముకోవడానికి, ఇంత ముందున్నట్టు దందాలు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆవిడకి నిద్రపెట్టి సావట్లే. రోజా అంటే రోజు జాగారం, రోజా. సరే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాం సార్. ఎన్డి అంటే అనేది కదా, నారావారి డిస్టరీస్ అడ్మినిస్ట్రేషన్ అని. రోజా ROJA ఎప్పుడు చెప్తూ ఉంటుంది. రోజా ఏమంటది? రోజా అంటే ROJA. ఆర్ అంటే రేపు, ఓ అంటే వచ్చేది, జే అంటే జగనన్న, ఏ అంటే అధికారం. రేపు వచ్చేది జగనన్న అధికారం. రోజా జాగారం, రేపు వచ్చేది జగనన్న అధికారం. మనం చెప్పిన ఆ పదానికి ఒక అర్థం ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ కూడా అది సమానం అయి ఉండాలి. రేపు వచ్చేది జగనన్న అధికారం. నేను అందుకే రోజా చాలాసార్లు చెప్పా, ఒక దుండు, ఒక దుప్పటి, ఒక సాపా కొనుక్కో, పొడుకో, కప్పుకో, 3:30కో కలొస్తుంది. కల్లో అన్నొచ్చేస్తాడు, అన్నొచ్చేస్తాడు. నువ్వు మళ్ళీ మంత్రి అవుతావు. ఇండియాలో ఉండి ఇనుమంతా తీసుకొని చినుపు కంచెలు వేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లోనే మీకు అసెంబ్లీ అదే, పార్లమెంట్ అదే, రాజ్యసభ అదే. మంచి కలగంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు. కానీ నిజ జీవితంలో నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎంకి రాడు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరినీ, మీ అన్నం తీసుకొని వచ్చి అసెంబ్లీలో వదిలిపెట్టండి. మా నాయన చిన్నప్పుడు స్కూలు పోతే 2 దెబ్బలు కొట్టి మా అమ్మ కానీ మా నాయన కానీ స్కూల్ పంపించేవాళ్ళు నన్ను. నేనే కొట్టమని చెప్పట్ల మిమ్మల్ని, అన్నం తీసుకొని వచ్చి అసెంబ్లీలో వదిలేసి వెళ్ళిపోమని కోరుకుంటున్నా. ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా ఆయన గెలిపించారు 1000 ఓట్ల మెజారిటీతో. పులివెందుల ప్రజలకు సంబంధించినటువంటి బాధలున్నా, ప్రశ్నలున్నా, ఏదన్నా మాట్లాడాల్సి వచ్చినా ఆయన మాట్లాడాల్సింది ఎక్కడంటే అసెంబ్లీలో మాట్లాడాలి. దయచేసి అన్నని అసెంబ్లీకి పంపించమని కోరుకుంటున్నా. మీరు అన్నని అసెంబ్లీకి పంపించే పరిస్థితిలో లేకపోతే మాట్లాడబాకండి. అన్నని అసెంబ్లీకి పంపించే, పులివెందుల పులి అంటారు కదా, పులి లాంటి మనిషి అయితే అసెంబ్లీలో ఉండమనండి. నిజంగా పులి అయితే అడవిలో ఉండమనండి. అడవిలో ఉంటాడా, అసెంబ్లీకి వస్తాడా? ఇవి రెండే నాకు సమాధానం కావాలి. గత కొద్ది రోజులుగా కల్తీ మద్యం తయారు చేసే ఒక కర్మాగారం దొరికింది. ఇమ్మీడియట్లీ దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే, వాళ్ళని అరెస్ట్ చేపించింది చంద్రబాబు నాయుడు గారే. వెంటనే సిట్ బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అందులోకి ప్రవేశపెట్టి నిజాలు ఎంత ఉన్నాయి, ఏంటి, దీని వెనక ఎంతమంది కుట్రదారులు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. మీరు ఏ మద్యం కొనుగోలు చేసినా, అది బ్రాండీ అయినా, వోడ్కా అయినా, ఏదైనా కావచ్చు, మీరు ఏది తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలన్నీ కూడా ఈ యాప్ లో ఉంటాయి. ఈ యాప్ లోకి వెళ్ళిపోయి దాని మీద ఏదైతే QR కోడ్ ఉంటుందో, మనం తీసుకునేటువంటి మద్యం బాటిల్ మీద QR కోడ్ ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేసామనుకోండి, దాని నిల్వ, దాని MRP రేట్లు, ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం కూడా డేటా అంతా కూడా ఆ QR కోడ్ స్కాన్ చేస్తే వస్తుంది. నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి మన్నలు కూడా వస్తున్నాయి, తెలుగు వారు ఎక్కడున్నా కూడా. ఎందుకంటే తప్పు జరిగిన చోటే దాన్ని వెంటనే నిర్మూలించి, వెంటనే దానికి ఒక యాప్ తయారు చేపించి 1-2 రోజుల్లోనే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు జరిగింది. మొదటి నుంచి కూడా ఈ గంజాయిని కావచ్చు, సారాయిని కావచ్చు, నాటు సారా కావచ్చు, ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసింది, ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో 2019 నుంచి 2024 మధ్యన 35,000 మంది చనిపోయారు, ఆడవారి యొక్క పుస్తులు దిగాయి. అదే విధంగా 35 లక్షల మందికి వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది పడి ఆసుపత్రులు పాలయ్యారు. అలాంటిది ప్రవేశపెట్టింది, చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ దాని మీద నిఘా పెట్టి, వాళ్ళని ఆపేసి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేపించి, సిట్టు బృందాన్ని దింపి, దాని తర్వాత ఒక యాప్ ఇచ్చాడు అంటే చిన్న చితక విషయం కాదు. నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అప్పట్లో మార్పింగ్ ఫోటోలు పెట్టే వాళ్ళని నిర్మూలించలేదు, అప్పట్లో బూతులు మాట్లాడే వాళ్ళని నిర్మూలించలేదు. పంచ ప్రభాకర్, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా ప్రతిరోజు ఆడవాళ్ళని కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు డైరెక్ట్ గా చేస్తే వాళ్ళకి పదవులు ఇచ్చాడు. గవర్నమెంట్ మాధవ్ ఉన్నాడు, మీకు తెలియదు ఏం కాదు, ఒక ఫోన్ వీడియో కాల్లో డైరెక్ట్ గా దొరికిపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడింది కాదు, మళ్ళీ అతనికి ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఆడపడుచు
నారా భువనేశ్వర్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడారనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. వాళ్ళ మీద కూడా వేటేయలేదు, వాళ్ళు తిట్టింది లేదు, మందలిచ్చింది లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ 16 నెలల్లో ఎంత మంది మీద సస్పెన్షన్ జరిగింది అనేది నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రెస్పాండ్ అవ్వాలి. ఏ నాయకుడికైనా ఉండాల్సింది రెండే. ఈ రోజు లిక్కర్ నకిలీ కర్మాగారం ఒకటి వెలుగులోకి వస్తే దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే, వాళ్ళు లోపల పంపించింది చంద్రబాబు నాయుడు గారే, సిట్టు పర్యవేక్షణ బృందాన్ని దింపింది, ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు నాయుడు గారే. చివరికి ఒక యాప్ మీరు ఏదంటే దాగిండి అనుకున్న వ్యక్తి అయితే లిక్కర్ స్కామ్ ద్వారా ఇలాంటి కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఈ యాప్ ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? ఇదొక్కటి చెప్పండి నాకు. ఒక మద్యం బాటిల్కి సంబంధించినటువంటి ప్రతి విషయం దీంట్లో పొందుపరుచు ఉంటుంది. మీరు ఆ రోజు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏదన్నా ఉంది అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాల్లోనే ఒక ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి స్వాతి ముత్యం. For more videos like this, subscribe Big TV channel.